హాయ్. నమస్తే అండి. ఈరోజు నేను కొన్ని మొక్కల్లో పసుపు పెట్టాను. వాటినన్నిటిని కూడా ఈరోజు తీస్తున్నాను. చాలా బాగానే వచ్చాయి. చిన్న చిన్న మొక్కలు పెట్టినా సరే పసుపు బాగానే వచ్చాయి. ఇది 2 రోజుల కిందట తీశానిది. ఈరోజు ఇప్పుడిప్పుడు తీస్తున్నాను ఇది. చాలా చక్కగా వచ్చాయి పసుపు. ఏదో చిన్న చిన్నగా కాదు, పెద్ద పెద్దగానే వచ్చాయి. ఇక్కడ ఇవి తీశాను. ఇంక ఇక్కడ ఇదొక ఇదుంది. ఇదండి, ఇవన్నీ పెట్టాను పసుపు. ఇవి ఎండిపోయాయి. ఇవి ఎలా ఉంటాయో తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో ఈ మొక్క ఉంది. ఈ మొక్కను కూడా పక్క తీసి పెట్టేస్తున్నాను. ఇదండి, ఇందులో పసుపు మొక్కలు ఉన్నాయి. వీటిని తిరిగేస్తున్నాను. ఇదిగోండి, తిరిగేసాను దీన్ని తిరిగేసాను. చూడండి పసుపు ఎలా ఉందో. చూడండి ఎంత చక్కని పసుపు కనిపిస్తుందో మీకు. ఒక చిన్న ముక్కలు వేసుకుంటే మీకు పసుపు ఎలా వస్తుందో అనేది నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, చూసారా చూసారా పసుపు అంటే ఒక మొక్కకి ఎలా వచ్చిందో చూడండి. చూసారా? చూడండి, ఒక మొక్కకి పసుపు ఎంత చక్కగా వచ్చిందో. ఇంక ఇక్కడ ఉన్నాయి, ఇవి తన్నలేదు. ఇవి కూడా పసుపు మొక్కలు అవుతాయి. ఇంకా లోపల చూపిస్తాను. ఇంకో మొక్క. ఇందులో బాగా లెగలేదు. కొన్నిట్లో చాలా చక్కగా లేచాయి అన్నమాట. చాలా మంచి పసుపు అండి, చాలా బాగా పెరిగింది. చూసారు కదా? ఇంకా చాలా ఉంది, తీయలేదు, ఓపిక లేదు. చూడండి. సో పసుపు మొక్కలు మీరు ఇలా పెట్టుకుంటే మీకు పసుపు ఏ విధంగా పండుతుందో తెలుస్తుంది. పసుపు ఏ విధంగా పడుతుందో తెలియడం కాదు, కానీ చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఇది 2 రోజుల కిందట తీసాను. చూడండి పసుపు ఓపికలకి అలా పడేసాను అనమాట. చాలా బాగుంది. దాన్ని ఇందులో వేసేస్తున్నాను పసుపు. చూసారు కదా? ఇంకా ఉన్నాయండి మొక్కలు, ఇంకా ఉన్నాయి, ఇంకా తీయలేదు. ఇప్పటికి ఇవి తీసాను. ఇవి కొంచెం పువ్వులు పోస్తున్నాయి. అసలైన పసుపు ఇందులోనే ఉంది. ఇది అయిపోయింది చూడండి. దీన్ని కూడా తీయాలి పసుపుని. ఇందులో కూడా తీస్తే ఇప్పుడు నిండా పువ్వులు ఉన్నాయి, చుట్టూ పువ్వులు ఉన్నాయి కాబట్టి నేను తీయలేదు దీన్ని.